మేడం పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్తున్నారు. మరొక వైపు మీ బీజేపీకి సంబంధించిన లీడర్లు కూడా లక్ష్మణ్ లాంటి లీడర్లు కూడా ఎన్నికల తర్వాత ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటున్నారు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీకి డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది ఇక్కడ? ఇంకొక వైపు కేసీఆర్ కూడా ఇది ఏడాది కంటే ఎక్కువ ఉండే ప్రభుత్వం కాదు అంటున్నారు. అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు కూల్చాలని రెడీగా ఉందా బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిపి? కూల్చండి చూద్దాం, ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి ఉన్నది, జైపాల్ రెడ్డి కాదు, ఆ తర్వాత జానారెడ్డి కాదు, ఎట్లా కూల్స్తారో చూద్దామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజంగానే బీజేపీ అధిష్టానం కానీ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ లీడర్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనలు ఉన్నాయా? ఎందుకంటే గతంలో బీజేపీ గోవాలో కూల్చింది, మహారాష్ట్రలో కూల్చింది, కర్ణాటకలో కూల్చింది. సో మీకు కూల్చు పెద్ద కొత్త కాదు అన్నది వాళ్ళ కాంగ్రెస్ కంటే ఎక్కువ కూల్చిందా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ కూల్చిందా బీజేపీ పార్టీ? ఎవరిని కూల్చలేదు బీజేపీ పార్టీ, ఎవరిని కూల్చలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా డైరెక్ట్గా పార్టీలలో చేసుకొని కండువాలు కప్పలే. భారతీయ జనతా పార్టీలో ఏ ఎమ్మెల్యే వస్తా అన్నా రాజీనామా చేసినాకనే పార్టీలోకి వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీలో రాజీనామాలు చేసిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తన మీద తనకే నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారికి తన మీద తనకే నమ్మకం లేక నన్ను కూలగొడతారు నన్ను అంటే ఒక సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సింపతి, ఎందుకంటే అయ్యో రేవంత్ రెడ్డి గారు కూలగొడతారంట, ముఖ్యమంత్రి దిగిపోతారంట అని ఒక సింపతిని ప్రజల లోపల తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు దింపుతారు? ఎవరు దింపుతారు? వాళ్ళ లోపల వాళ్ళకే విశ్వాసం లేదు. ఈరోజు ఎప్పుడు దిగుతారు? వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయలేరన్న మాట స్పష్టము. వాళ్ళు 15,000 రైతు బంధు అందరికి ఇస్తారండి. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన రైతులకు అందరికీ రైతు బంధు పథకం ఈరోజు రేవంత్ రెడ్డి గారు అందిస్తారా? ఆయన ఏమన్నాడు? 15వ తేదీ లోపల, ఆగస్టు 15 లోపల రైతు బంధు వేస్తా అన్నాడు. రైతు బంధు గతంలో వచ్చినటువంటి రైతు బంధు పథకం అందుకున్న రైతులకు అందరికీ రేవంత్ రెడ్డి గారు 15వ తారీఖు లోపల రైతు బంధు వేస్తాడా? వేయకుంటే రాజీనామా చేస్తాడా? దానికి ఫస్ట్ జవాబు చెప్పానండి. ఈరోజు అబద్ధ హామీలు ఇచ్చుకుంటా, ప్రజల్ని మోసం చేసుకుంటా, ప్రజలే దించుతారు, ఎవరు దించాల్సిన అవసరం లేదు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజలే గద్దె దింపుతారు, ఎవరు దించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరు కాబట్టి ప్రజలు వాళ్ళని గద్దె దింపుతారని అర్థం చేసుకోకపోతే ఎట్లా? వాళ్ళు రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయం అని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఒకటి కాబట్టి ఇట్లాంటివి మాటలు మాట్లాడడం అదొక మైండ్ గేమ్.